సుందరాకాండ తాత్పర్యం 15వ సర్గ. ఆ సింసుభా వృక్షం మీద తనను మరుగుపరుచుకొని కూర్చున్న హనుమంతుడు సీత కోసం వెతుకుతూ ఆ ప్రదేశాన్నంతా సునిశ్చితంగా కలయి చూడసాగాడు. సంతానక లతలు వృక్షాల వనానికి మరింత శోభను సంతరింపజేస్తున్నాయి. సర్వత్రా పిల్లవాయువులు వీస్తున్నాయి. తీర్చిదిద్దబడినట్లున్న అశోకవనం నందనవనానికి ధీటైనదిగా భాసిస్తోంది. ఆ వనం రకరకాల మృగాలతో పక్షులతో కూడినదై నివసింప అందమైన మేడలు భవనాలతో మరింత శోభాయమానంగా విరాజిల్లుతోంది. కోకిలల కలకల ధ్వనులు సర్వత్రా వినవస్తున్నాయి. బంగారు కలువలు తామరలు ఆవరించి ఉన్న దిగుడు బావులు చూడముచ్చట గొలుపుతూ ఉన్నాయి. ఆ వనంలో పలు చోట్ల రకరకాలైన ఆసనాలు అత్యంత విలువైన తివాచీలు అమర్చబడి ఉన్నాయి. అక్కడక్కడ నిర్మితమైన భూగృహాలు ఆ వన సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. అన్ని ఋతువులలో విరగబూసిన పువ్వులతో ఫలాలతో నిండిన అనేక చెట్లతో ఆ వనం అలరారుతోంది. కొన్ని చెట్ల కొమ్మలు ఫలభరిత పుష్పభరిత భారంతో బాగా వంగిపోయి నేలను తాకుతున్నాయి. అంటే ఆ చెట్టు కొమ్మల నిండా పోళ్ళన్ని ఫలాలు అలాగే పుష్పాలు అన్నీ నిండిపోయి బరువుగా వంగిపోయి నేలను తగులుతున్నాయా అన్నట్టున్నాయట. మనుష్యుల శోకాన్ని తొలగింపచేస్తూ ఉండడం వల్ల అశోకవనం అనే పేరు ఆ వనానికి సార్థకమై ఒప్పారుతోంది. చూసారా, మనుషుల యొక్క బాధల్ని అంటే శోకాలంటే ఏడుపులు కష్టాలు కదా, వాటిని తొలగింపజేస్తుందట ఆ వనం. అందుకని దానికి అశోకవనం అనే పేరు వచ్చిందట. బాగా పుష్పించిన కర్ణికార వృక్షాలు కింసుక వృక్షాలు ఆ వన అందచందాలను ఇనుముడింపజేస్తూ ఉండగా అశోక వృక్షాల పుష్పాలు వెదజల్లే కాంతులు సూర్యకాంతిని తలపింపజేస్తూ ఉన్నాయి. పదే పదే వందలాది పక్షులు వాలడం వలన అనేక చెట్ల కొమ్మల ఆకులన్నీ రాలిపోయి పూలు మాత్రం మిగిలి ఉండి వింత శోభను సంతరించుకున్నట్లుగా కానవస్తున్నాయి. దిగువన కనబడుతున్న ఆ దృశ్యాన్నంతా సింసుపా వృక్షం మీద తనను మరుగుపరుచుకొని కూర్చున్న హనుమంతుడు చూశాడు. ఆ వృక్షాలు వెదజల్లుతున్న కాంతి పుంజాలచే ఆ ప్రాంతం అంతా ప్రజ్వలిస్తున్నట్లుగా భాసిస్తోంది. బాగా విస్తరించిన మొదళ్ళు గల పున్నాగ వృక్షాలు, ఏడాకుల అరటి చెట్లు, సంపెంగ చెట్లు, ఉద్దారక వృక్షాలు చక్కగా పుష్పించిన అశోకవనంలో శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి. ఆ వనంలో కొలువై ఉన్న వేలాది అశోక వృక్షాలలో కొన్ని బంగారు వన్నెలో, కొన్ని అగ్నిజ్వాల వలె, మరికొన్ని ఇంద్రనీలాల్లాగా, ఇంకొన్ని కాటుక రంగులో ఉండి భాషిస్తున్నాయి. వివిధ ఉద్యానాలతో కూడినదైన అశోకవనం ఇంద్రుని నందనవనానికి కుబేరుని చైత్రరథం అనే ఉద్యానాన్ని మించినట్లుగా కానవస్తోంది. అశోకవన శోభ అద్వితీయతలు ఊహింప వర్ణాతీతంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాబోదు. ఆ అశోకవనం పుష్ప